నిజంగా నీకు దేవుని ఎడల భయభక్తులు ఉంటే, దేవుని ఎడల భయభక్తులు నువ్వు జీవిస్తే దేవుడే చూసుకుంటాడు కదా. బైబిల్ ఏం చెప్తుంది? నీకు దేవుని ఎడల ఏమి లేవు, భయము లేదు, రెండవది భక్తి లేదు. నిజంగా నీకు దేవుని ఎడల భక్తి ఉంటే ఆదివారం ఎందుకు మానుకుంటావు? నిజంగా నీకు భయం ఉంటే ఆదివారం దేవుని సన్నిధి ఎందుకు మానుతావు? మనం దేవుని సేవకుడు చెప్తుంటే విన్నాను. వాళ్ళ విశ్వాసం అన్నాడట, అయ్యా నే ఆదివారం దేవుని మందిరం మానుకోదలుచుకోలేదండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వాదం సంపాదించాలనుకుంటున్నానండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నానండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావటం వల్ల దేవుడు ఆ కుమారుని ఆశీర్వదించాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఎన్నో బాధల నుండి నేను విడుదల పొందాను, ఎన్నో కష్టాల నుండి నేను విడుదల పొందాను, ఎన్నో ఇబ్బందుల నుండి నేను విడుదల పొందాను, ఎన్నో ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందాను, నా శత్రువుల నుండి నేను విడుదల పొందాను, ఎంతో భయంకరమైనటువంటి వ్యాధుల నుండి నేను విడుదల పొందాను. అంతేకాదు, నా హృదయంలో నెమ్మది వచ్చింది, నా హృదయంలో ప్రశాంతత వచ్చింది, నా హృదయంలో ఆనందం వచ్చింది. కానీ ఇవాళ చాలామంది సీనియర్ క్రైస్తవులు, జూనియర్లు బాగానే ఉన్నారు, సీనియారిటీ పెరిగిపోయింది కొంతమందికి. వీళ్ళు అయిన దానికి కాని దానికి ఆదివారం ప్రార్థన మానేస్తూ ఉంటారు. అదే చెప్పాడు, నీకు నా ఎడల భయభక్తులు లేవు, అందుకే నీ బాధకు కారణం, నీ శ్రమకు కారణం, నీ ఇబ్బందులకు కారణం, నీ కష్టాలకు కారణం అదే. అంచేత నీకు ఎన్ని బాధలున్నా ఆదివారం నాడు మందిరం మానుకోకూడదు. నీకు ఎన్ని ఇబ్బందులున్నా దేవుని సన్నిధి మానుకోకూడదు. హైదరాబాదు పట్టణంలో మంచి సెంటర్లో హోటల్ ఉంటుందట. ఒక ఆయనకి హోటల్ ఉంది. ఆదివారం నాడు ఆ హోటల్ దగ్గర ఏం రాస్తుందో తెలుసా? ఈరోజు ఆదివారం హోటళ్లకు సెలవు, ఈరోజు ఆదివారం నేను నా ఇంటి వారు యెహోవాను సేవించటానికి దేవుని మందిరానికి వెళ్తాం, ఆదివారం హాలిడే. ఎవరో సలహా ఇచ్చారంట ఆయనకి, అయ్యా ఆదివారం నాడే కదా వ్యాపారం బాగా సాగుద్ది, ఆదివారమే కదా అందరికీ సెలవా, నువ్వు ఆదివారం నాడు హోటల్ మూసేస్తే నువ్వు ఏ వ్యాపారం చేస్తావంటే, ఎన్ని లక్షల రూపాయలు వచ్చినా ఎన్ని వేల రూపాయలు వచ్చినా ఆదివారమే దేవుని సన్నిధి మాన్నయ్యా. నేనే కాదు, నా ఇంటి వాళ్ళందరూ వెళ్ళిపోతాం దేవుని మందిరానికి. కోడళ్ళు, కొడుకులు, మనవలు, మనవరాళ్ళు అందరూ దేవుని సన్నిధిలో గడుపుతారంట ఆ రోజు. మరి నీ భర్త ఎక్కడా, నీ భార్య ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా, నీ మనవలు మనవరాళ్ళు ఎక్కడా? ఆదివారం నాడే నువ్వు దేవుని సన్నిధి మానేస్తున్నావు, శనివారం విజ్ఞాపన ప్రార్థన కూటాన్ని మానేస్తున్నావు, ఎక్కడైనా సువార్త కూటం అంటే ఆ సువార్త కూటం మానేస్తావు. మరి బాధలు ఎలా పోతాయి నీకు, కష్టాలు ఎలా పోతాయి నీకు, ఆర్థిక ఇబ్బందులు ఎలా పోతాయి నీకు?